వివరణ తెలుగు. ఒక గ్రామంలో ధ్యానఋషి అనే ఒక జ్ఞానవంతుడైన పెద్దమనిషి ఉండేవాడు. అతను ఒకరోజు గ్రామానికి ఒక పాత చెక్క పెట్టె తీసుకుని వచ్చాడు. పెట్టె మీద విచిత్రమైన చిహ్నాలు ఉండేవి. పిల్లలు ఆసక్తిగా అడిగారు, ఋషిగారు, ఇందులో ఏముంది? అప్పుడు ఋషి చెప్పాడు, ఈ పెట్టెను రాత్రికి ఎప్పుడూ తెరవకూడదు. దాని లోపల ఉన్నది వింటుంది. పిల్లలు భయంతో కాని కుతూహలంతో కాని ఆశ్చర్యపోయారు. రాత్రి జరిగిందేంటి? ఆ రాత్రి ఆరవ్ అనే చిన్న పిల్లవాడికి నిద్ర పట్టలేదు. ఋషి మాటలు గుర్తొచ్చాయి. పెట్టెలో ఏముంటుందో అనేది అతని మనస్సు. అంతలో ఆరవ్ బయటకు వెళ్లి ఋషిగారి చిన్న ఇల్లు దగ్గరికి వెళ్ళాడు. పెట్టె టేబుల్ మీద ఉంది. అతను పెట్టెను తాకాడు. అప్పుడు తా 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 పెట్టె లోపల నుండి ఏదో కొట్టినట్టు శబ్దం వచ్చింది. ఆరవ్ భయపడ్డాడు. మళ్ళీ ఒక స్వరం, తెరువు. నేను ఎదురుచూస్తున్నా. భయంతోనూ ఆసక్తితోనూ ఆరవ్ పెట్టె మూత నెమ్మదిగా తెరిచాడు. అందులో ఒక చిన్న అద్దం మాత్రమే. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కాని వెంటనే అద్దంలోని ఆరవ్ ప్రతిబింబం తానే నవ్వకుండా అద్దంలో మాత్రం నవ్వుతోంది. అద్దంలోని స్వరం, ఇప్పుడే నేను స్వేచ్ఛ పొందాను. అప్పుడే చీకటి పెరిగి అద్దం నుండి పొగలా ఒక నీడ బయటికి వస్తోంది. అంతలో ఋషిగారు లోపలికి వచ్చి మంత్రాలు జపించారు. ఆ నీడ మళ్లీ అద్దంలోకి వెళ్ళిపోయింది. పెట్టె మూత బిగుసుకుని మూసుకుంది. ఉదయం ఋషి చెప్పిన పాఠం. ఋషి ఆరవ్కి ప్రేమగా చెప్పారు, ఈ పెట్టెలో రాక్షసులు లేరు. అది మన భయాలను చూపిస్తుంది. రాత్రి సీత తెరిస్తే ఆ భయం నిజమవుతుంది. ఆరవ్ అనుకున్నాడు, అవును, కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఋషి నవ్వుతూ చివరగా అన్నాడు, కుతూహలం మంచిదే. కాని తెలివి ఇంకా మంచిది.